MJ Babu garu to deliver the word of God, brother. Thank you very much, brother. This is my privilege to come to you and minister God's word on the Lord's Day. ఈ యొక్క ప్రభు దినాన మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడం నేను గొప్ప అవకాశంగా భావిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. I think because of YouTube, all of you have switched off your videos. యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం ఉంది కాబట్టి మీరందరూ వీడియోస్ ఆఫ్ చేశారని నేను భావిస్తా ఉన్నాను. yes brother. And after the meeting, we would be happy to see all of you and greet each one of you. ఈ యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత మనం అందరం వీడియోస్ ఓపెన్ చేసి ఒకరినొకరు చూసుకొని మనం వందనాలు చెప్పుకుందామండి. And I know that all of you are doing well. మీ అందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తా ఉన్నాను. Lord has been so kind to all of us, even in this pandemic situation. ఈ యొక్క భయంకరమైనటువంటి మహమ్మారి సందర్భంలో కూడా దేవుడు మనందరినీ భద్రపరుస్తూ ఉన్నాడు. And the Lord's work is continuing even through this Zoom application. ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా దేవుని యొక్క పరిచర్య కొనసాగుతూనే ఉంది. And we know that every invention is used for the glory of God. ఈ సృష్టిలో ఏది కనిపెట్టబడినా అది దేవుని మహిమార్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. Every new invention is for God's work. ప్రతి కొత్త ఆవిష్కరణ దేవుని యొక్క పనికే ఉపయోగపడుతుంది. When the Zoom application was introduced, everybody was thinking what it will do and how it will help. జూమ్ యాప్ ను మొట్టమొదట కనుక్కున్నప్పుడు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అని అందరూ భావించారు. And we thank God through this application, the work of the Lord is progressing. అయితే దేవునికి వందనాలు చెప్దాం. ఈ యొక్క యాప్ ద్వారా దేవుని యొక్క పరిచర్య కొనసాగబడుతూ ఉంది. And people are using this app every day. ప్రజలు ప్రతి దినము ఈ యొక్క యాప్ ను ఉపయోగిస్తూనే ఉన్నారు. Particularly the assemblies, as brother read out all the announcements of the assembly, every day there would be a meeting. సహోదరులు ఇప్పుడు ఈ యొక్క ప్రకటనలు చదివినట్టుగా ప్రతి దినము కూడా సంఘాలు ఈ యాప్ ను ఉపయోగించుకొని దేవుని యొక్క పరిచర్యను కొనసాగిస్తూనే ఉన్నారు. That's wonderful thing. అది చాలా అద్భుతమైన విషయం. And of course we have our own feelings of missing the physical meetings, but somehow the work of the Lord is progressing. అయితే భౌతికంగా కలుసుకోవాలన్నటువంటి ఆశ మనందరికీ ఉంది, అది మనం కోల్పోతున్నాం. అయినప్పటికీ కూడా ఈ యొక్క యాప్ ద్వారా మనం కొంత మేరకు ఆ యొక్క ఆశను తీర్చుకుంటున్నాం. And thank you very much for remembering me once again. నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు మీ అందరికీ సంఘానికి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. And God bless you all for such a wonderful memories we have for each other. ఈ విధంగా మనం ఒకరినొకరు చక్కగా జ్ఞాపకం చేసుకోవడాన్ని బట్టి దేవునికి నేను ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. I know that you are all praying for North India evangelists. మీరందరూ కూడా ఉత్తర భారతదేశంలో పనిచేస్తున్నటువంటి సేవకుల నిమిత్తం ప్రార్థిస్తున్నారని నేను భావిస్తున్నాను. And I am grateful to you for your cooperation and your prayers in the ministry. ఈ విధంగా ఈ పరిచర్యలో మీ యొక్క సహకారాన్ని బట్టి మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. God bless you all. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. Now this morning for word ministry, I have a subject called the Lord's Prayer. ఈ ఉదయకాలపు మన ధ్యానం నిమిత్తము దేవుని యొక్క ప్రార్థన గురించి నేను ధ్యానించాలని ఆశపడతా ఉన్నాను. Kindly turn to the Lord's Prayer. ఆ యొక్క ప్రభు యొక్క ప్రార్థన వైపు మనం చూద్దాం. Most of Christians, when you hear Lord's Prayer, they go to Matthew chapter 6. చాలా మంది క్రైస్తవులు దేవుని యొక్క ప్రభు యొక్క ప్రార్థన రంగాల్ని మత్తయి సువార్తలోకి వెళ్తారు. That's not the Lord's Prayer. That was a moral prayer. అది ప్రభు యొక్క ప్రార్థన కాదు కానీ అది ఒక మాదిరి ప్రార్థన. The Lord's Prayer is found in John chapter 17. ప్రభు యొక్క ప్రార్థన మనం యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం.
And I'm going to take you through the meditations on this prayer. ఈ యొక్క ప్రార్థన ద్వారా ప్రార్థనలో ఉండే అంశాల గురించి మేము ధ్యానించాలని మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని ఆశిస్తున్నాను. Why this prayer is called Lord's Prayer? ఈ యొక్క ప్రార్థనను ప్రభువు చేసిన ప్రార్థన లేక ప్రభువు ప్రార్థన ఎందుకు అంటున్నాం? The Lord prayed several times. ప్రభువు అనేక సార్లు ప్రార్థన చేశాడు. The Lord prayed publicly. బహిరంగంగా కూడా దేవుడు మన ప్రభు ప్రార్థన చేశాడు. But his secret prayer life was tremendous. ఆయన యొక్క రహస్య ప్రార్థన కూడా చాలా అద్భుతమైనదిగా మనం చూస్తున్నాం. And we can't take it as a model. We fail in following that. మనము దాన్ని మాదిరిని కాకుండా మనం దాన్ని అనుసరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. And we fail that. We fail to follow the secret prayer life of the Lord. దేవుడు రహస్యంగా చేసినటువంటి ప్రార్థనను అనుసరించడం వల్ల మనం విఫలం చెందుతూ ఉన్నాం. But this prayer, why it is called Lord's Prayer? ఈ యొక్క ప్రార్థన ప్రభువు చేసిన ప్రార్థన ఎందుకు అంటున్నాం? This prayer causes separation. ఈ యొక్క ప్రార్థన మరి వేరుపరిచేదిగా మనం చూస్తూ ఉన్నాం. Immediately after this prayer, the Lord would be caught and taken to the Pilate, taken to the authorities. ఈ ప్రార్థన అయిన వెంటనే మరి రోమా సైనికులు ప్రభు వారిని పట్టుకొని అక్కడికి తీసుకుని వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. And the trial will run all throughout the night. ఆ రాత్రంతా కూడా ప్రభు వారిని వారు ప్రశ్నిస్తూనే ఉన్నారు. And the following day he would be crucified. ఆ తర్వాత దినము ఆయన సిలువ వేయబడతాడు. Before he depart from the disciples, ఆయన శిష్యుల్ని విడిచిపోయే ముందు he prayed to the Father. ఆయన తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. Very significant prayer. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనగా మనం చూస్తున్నాం. I spoke on this prayer several times. నేను ఈ ప్రార్థన అంశం మీద అనేక సార్లు నేను బోధించి ఉన్నాను. Because it is so blessed to me, I want to speak again and again and again. ఈ యొక్క ధ్యానము నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక నేను అనేక సార్లు ఈ యొక్క ధ్యానాన్ని నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను, బోధిస్తూనే ఉన్నాను. You must have heard the messages on this prayer. మీరు కూడా ఈ యొక్క ప్రార్థన మీద అనేక బోధలు మీరు విని ఉండొచ్చు. You yourselves would have preached. మీరే కూడా ఈ ధ్యానం మీరు ఈ యొక్క అంశాన్ని బోధించవచ్చు ఉండొచ్చు. But allow me to share my thoughts on this. అయితే నన్ను కూడా ఈ యొక్క అంశం మీద మాట్లాడనివ్వండి. Because I was very much blessed. ఎందుకంటే ఈ యొక్క ధ్యానం ద్వారా నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. The word of God is a blessed word. ఈ యొక్క దేవుని యొక్క వాక్యము ఆశీర్వదించబడినటువంటి వాక్యము. Every word is so blessed. ప్రతి పదము కూడా చాలా ఆశీర్వదించబడిన పదమే. Many years ago, I was preaching somewhere in Tamil Nadu. నేను అనేక సంవత్సరాల క్రితము మరి తమిళనాడు రాష్ట్రంలో నేను వాక్యం ప్రకటిస్తున్నప్పుడు The gospel meetings were going on. అక్కడ సువార్త కూడికలు జరుగుతూ ఉన్నాయి. That night, I spoke on Zacchaeus. ఆ రాత్రి కాలంలో నేను జక్కయ్యను గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. And in the midst of the meeting, one man came into the meeting. ఆ యొక్క వాక్య కూడిక జరుగుతున్న సందర్భంలో ఒక మనుషుడు మధ్యలో వచ్చాడు. The message was going into the climax where I would stop and give altar call. ఈ యొక్క వర్తమానము చివరి దశకు వచ్చి నేను మరలా ఆ యొక్క ఆల్టర్ కాల్ నేను ప్రభు నమ్ముకోమని నేను పిలుపునిస్తున్న సందర్భం అది. He came and disturbed the congregation. ఆ మనుషుడు వచ్చి ఆ యొక్క కూడికను ఆయన చంద్రవందర చేస్తా ఉన్నాడు. And he dragged a chair and sat down. ఒక కుర్చీని తీసుకొని దాని మీద కూర్చున్నాడు తను. And he wished that fellow. He was asking welfare about others, making a lot of fun. ఆయన అక్కడ కూర్చొని పక్కన వాళ్ళని యోగక్షేమాలు అడుగుతున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క కూడికను కొంత అభ్యంతరపరుస్తా ఉన్నాడు. Entire meeting got disturbed. I was very much hurt. ఆ యొక్క కూడిక అంతా కూడా చింద్రవందర అయిపోయింది, అభ్యంతర పడతా ఉన్నారు సహోదరులు. ప్రత్యేకంగా ఆయన ఎంతో బాధపడ్డాడు. I couldn't give altar call. నేను ఆయన పిలుపునివ్వలేకపోయాడు, ప్రభువుని నమ్ముకోండి అనే పిలుపునివ్వలేకపోయాడు. He has spoiled the meeting. ఆయన మొత్తం ఆ యొక్క కూడికను మొత్తం అన్ని పాడు చేసినట్టుగా ఉన్నాడు. Then after the meeting got over, he came to me to wish me. ఆ యొక్క కూడిక అయిన తర్వాత ఆ సహోదరుని కూడా ఆయన అభినందనలు తెలియజేయడానికి వచ్చాడు.
I was already upset with him. ఆ, అప్పటికే బ్రదరు అతనితో చాలా ఇబ్బంది పడి ఉన్నాడు. And he came and shook hand with me. ఆయన వచ్చి బ్రదర్ తో కరచాలనం చేశాడు. He said one more disturbing thing to me. అది మరొక రకంగా అభ్యంతరకరంగా సహోదరుడికి ఉన్నది. He said, Brother Babu, you came all the way from Delhi బాబు గారు మీరు ఢిల్లీ to speak on Zacchaeus. మీరు ఢిల్లీ నుంచి వచ్చి మీరు కేవలం జక్కయ్య గురించి మీరు మాట్లాడుతున్నారా? Then I said, what do you mean? దాని అర్థం ఏంటి అని నేను అడిగాను ఆయన. Zacchaeus is a known character. జక్కయ్యకి అసలు సరైనటువంటి ప్రవర్తన విధానమే లేదు. Then I told him, ఆయన చెప్పాను, the incident of Zacchaeus is part of the Bible. ఈ యొక్క జక్కయ్య వృత్తాంతం అనేది బైబిల్లో ఒక భాగంగా ఉంది. I have been preaching on Zacchaeus. నేను ఈ యొక్క జక్కయ్యని గురించి అనేక సార్లు బోధిస్తానే ఉన్నాను. Many got saved through his life. ఈయన జీవితం ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. And I will continue to preach. నేను ఇదే విధంగా జక్కయ్యని గురించి చెప్తానే ఉంటాను, బోధిస్తూనే ఉంటాను. You need not to be offended about it. ఈ యొక్క వ్యాఖ్యానం మీద నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు నీకు. Then the organizers came and took that brother away. ఆ యొక్క నిర్వాహకులు వచ్చేసి ఆ సహోదరుని పక్కకు తీసుకుని వెళ్ళారు. And another stunning thing I heard was he was an evangelist. నేను మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే విన్నది, అతను ఒక సేవకుడట, సువార్థికుడట. అతను how can he behave like that being an evangelist? ఆయన ఒక సేవకుడు సువార్థికుడు అయి ఉండి ఆ విధంగా కూడికలోకి వచ్చి ఎలాగ ప్రవర్తిస్తున్నాడో నాకు అర్థం కాలేదు. Why I said this, every part of that book, this blessed book, is a blessing for us. బైబిల్లో ఉండే ప్రతి ఒక్క వచన భాగాలు అవి చాలా ఆశీర్వాదకరమైనటువంటి భాగాలుగా మనం చూస్తూ ఉన్నాం. May the Lord bless our hearts this morning. ఈ ఉదయకాలము దేవుడు మన హృదయాలను దీవించి ఆశీర్వదించును గాక. Okay, let me briefly give the context of this prayer. నేను దీని యొక్క సందర్భాన్ని చాలా క్లుప్తంగా మీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. We know this very well. This is a part of the secret ministry of the Lord Jesus. మనందరికీ తెలుసు దేవుని యొక్క Private ministry. ఇది ఆయన Private ministry. ఈ యొక్క పరిచర్య ఆయన వ్యక్తిగతమైనటువంటి అంతరంగిక పరిచర్యగా మనం చూస్తూ ఉన్నాం. The ministry of the Lord Jesus Christ is divided into two parts. ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య రెండు భాగాలుగా విభజించబడింది. Public ministry, బహిరంగ పరిచర్య, then the private ministry. ఆంతరంగిక పరిచర్య. Private ministry began at chapter 13. ఈ యొక్క ఆంతరంగిక పరిచర్య 13వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది. And in this private ministry, the Lord was alone with the disciples. ఈ యొక్క అంతరంగిక పరిచర్యలో ప్రభువు వారు తన శిష్యులతో ఏకాంతంగా గడుపుతా ఉన్నాడు. 13 to 17, all these chapters happened in one night. ఈ యొక్క 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు జరిగిన సంఘటనలన్నీ ఒక రాత్రి కాలమునే జరిగాయి. And the night he was betrayed. ఆ యొక్క రాత్రి కాలమున ఆయన మోసగించబడ్డాడు. He knew that he would be betrayed. ఆయనకు తెలుసు ఆయన ఆ విధంగా మోసగించబడతాడని ఆయన ఎరిగి ఉన్నాడు. That's what we read in the beginning verses of chapter 13. ఈ యొక్క 13వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో అదే మాటలు మనం చదువుతాం. And knowing that, he wanted to spend time with the disciples. ఆ విషయాలన్నీ ఎరిగిన వాడై ఆయన తన యొక్క శిష్యులతో గడపాలని ఆశపడతా ఉన్నాడు. He wanted to strengthen the disciples. ఆయన శిష్యులను బలపరచాలని ఆశపడతా ఉన్నాడు. He wanted to encourage the disciples. వారిని ఆ శిష్యులని ఆ విధంగా ప్రోత్సహించాలని ఆశపడతా ఉన్నాడు. He wanted to prepare the disciples. వారిని సిద్ధపరచాలని ఆశపడతా ఉన్నాడు. So he taught 2 chapters, that is 13 and 14 chapter in upper room. ఆయన మేడగదిలో 13వ అధ్యాయం 14వ అధ్యాయాన్ని బోధిస్తా ఉన్నాడు శిష్యులకు. Then 15, 16 chapters they came out, and in Olivite range the Lord spoke these things.
ఆ దిగి వచ్చిన తర్వాత 15, 16 అధ్యాయాలు ఆయన మాట్లాడుతా ఉన్నారు. And then after sharing everything with them, he knelt down and prayed. ఆ విధంగా వారితో అన్ని విషయాలు ఆయన చెప్పిన తర్వాత ఆయన మోకాళ్ళుని ప్రార్థిస్తున్న సందర్భం ఇది. Remember, there were only 11 disciples at that time. గమనించండి, ఆ సందర్భంలో ఆయన దగ్గర 11 మంది శిష్యులే ఉన్నారు. Judah Iscariot left the meeting in chapter 13. 13వ అధ్యాయంలో యూదా ఇస్కరియోతు ఆ యొక్క సమావేశాన్ని విడిచి వెళ్ళాడు. He took the bread and went away. ఆయన రొట్టె ముక్కను తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. Very bad thing, isn't it? చాలా విచారకరమైన విషయం అది. And many of our assembly believers, when we gather on Sunday morning, after taking part in the Lord's Supper, they go away. చాలా సందర్భాల్లో మన ఆరాధనలో కూడా కొంతమంది సహోదరులు రొట్టెలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. They think that this is the most important thing. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది చాలా ఆరాధనలో ఈ రొట్టె రసం తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైనదిగా వారు భావిస్తా ఉన్నారు. I want to tell you, those who leave a meeting like that, they follow Judah Iscariot. నేను చెప్తా ఉన్నాను, ఆ విధంగా వెళ్ళిపోయేవారు యూదా ఇస్కరియోతును అనుసరిస్తున్నారని నేను చెప్తున్నాను. You miss all the discourse after that. మీరు దాని తర్వాత జరగబోయే విషయాలన్నింటినీ మీరు మరి కోల్పోతూ ఉన్నారు. It may be for another hour. The message may be for another hour. ఒకవేళ ఆ యొక్క ఇంకొక గడియ సేపు ఆ యొక్క వర్తమానం ఉండొచ్చు. It is the Lord's day and we need to sit in the presence of the Lord. అది ప్రభు దినం కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ఖచ్చితంగా మనం అందరం కూర్చొని ఉండాలి. So now after having taught so many things to the disciples, the Lord Jesus Christ began to pray. ఆ విధంగా శిష్యులతో అనేక విషయాలు వివరించిన తర్వాత ప్రభు వారు ప్రార్థించడానికి ప్రారంభించారు. For the sake of our study, I have divided this chapter into 3 divisions. మనము ధ్యానం నిమిత్తము ఈ యొక్క అధ్యాయాన్ని 3 భాగాలుగా నేను విభజించాను. It's difficult to study everything, but I'll give you the glimpses. ఇది ప్రతి విషయాన్ని మరి ధ్యానం చేయడం కష్టమే కాబట్టి నేను వాటిని గురించిన కొన్ని వివరాలు మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. When I give the division, it will be helpful for you also to have your personal study. ఆ విధంగా నేను విభజించి మీకు ఇవ్వడం ద్వారా మీరు కూడా వ్యక్తిగతంగా దీన్ని ధ్యానం చేయడానికి అవకాశం ఉంటుంది. First one. మొట్టమొదటిగా the Lord's prayer concerning himself. ఈ యొక్క మొట్టమొదటి యొక్క భాగం డివిజన్ ఏంటంటే విభాగం ఏంటంటే దేవుడు తన నిమిత్తము ప్రభువు తన నిమిత్తం ప్రార్థన చేసుకున్నాడు. 1 to 5 verses. మొదటి 5 వచనాలలో తన గురించి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువు he prayed about himself. ఆయన గురించి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. He said so many things about himself. ఆయన గురించి ఆయన అనేక విషయాలు ఈ యొక్క 5 వచనాల్లో తెలియజేశాడు. Then the second division is, ఆ రెండవ విభాగం ఏంటంటే, this is the lengthy division. ఇది చాలా సుదీర్ఘమైనటువంటి భాగంగా మనం చూస్తాం. The Lord's prayer for his disciples. ఈ యొక్క విభాగంలో శిష్యుల గురించి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. 6 to 19 verses. 6వ వచనం నుంచి 19వ వచనం వరకు ఆయన తన శిష్యుల ఎడల ఆయన ప్రార్థన చేస్తున్నాడు. You can imagine how much concerned he for the disciples. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ప్రభువు వారికి తన శిష్యుల పట్ల ఎంత అపేక్ష కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. The third division is, మూడవ భాగం ఏంటంటే his prayer for all believers present and future. ఈ చివరి భాగంలో అప్పుడు ఉన్నటువంటి విశ్వాసుల కొరకు, తర్వాత భవిష్యత్తులో చేరబోయేటువంటి విశ్వాసులందరి కొరకు ప్రభు వారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. In other words, the Lord had seen you and I in his prayer. మరొక మాటలో చెప్పాలి అంటే దేవుడు మనల్ని కూడా ఆయన ప్రార్థనలో ఆయన గమనించాడు. And he knew that the disciples will go and preach, and somehow the gospel will come to India and reach to Eluru, and people will believe. ఆయనకు తెలుసు శిష్యులు చెదిరిపోయి ఆ విధంగా సువార్తను ప్రకటిస్తారు, భారతదేశానికి వెళతారు, ఏలూరుకి వెళతారు, వాళ్ళు అక్కడ అనేక మంది దేవుని విశ్వాసం ఉంచుతారు. కాబట్టి వారు అందరి కొరకు ప్రభు వారు ఎరిగిన వాడే ప్రార్థన చేస్తా ఉన్నాడు. Oh yeah, lovely thing, isn't it? ఎంత మరి సంతోషకరమైన విషయం కదండి అది. Paul says in Ephesians, the Lord has chosen you and I much before the foundation of the world.
పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు, జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనల్ని ఎన్నుకొన్నాడు అని వ్రాయబడి ఉంది. That is eternal will of God. అది నిత్యత్వములో ఆయన చిత్తమై ఉంది. అది In his foreknowledge, he saw you and I. ఆయన అనుభవ జ్ఞానాన్ని బట్టి, ఆయన దృష్టిని బట్టి ఆయన ఆ విధంగా మనల్ని ఎన్నుకున్నాడు. Now here the Lord prayed for us. ఇక్కడ దేవుడు మన గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. Wonderful thing. చాలా అద్భుతమైన విషయం అండి. And that is 20 to 26 verses. 20 నుంచి 26 వచనాల్లో ఆ విధంగా మనం చూస్తాం. Okay, now we will go through one after the other. ఒక్కొక్క దాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళదాం. May I ask you what time should I close? Brother, you can close by 1 o'clock or 12:45 or 1. Okay, thank you. I am particular about the time. Yeah. Okay, come to the first part. మొదటి భాగానికి వద్దాం. It says he prayed for himself. ఆయన తన గురించి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. After having said so many things, చాలా విషయాలు చెప్పిన తర్వాత in verse 4 what he says, 4వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు చూడండి. I have glorified thee on the earth. భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని చెప్తున్నాడు. The second thing, I have finished the work which thou gavest me to do. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను అంటున్నాడు. Remember that he was talking to the Father. జ్ఞాపకం చేసుకోండి, తండ్రితో ఆయన మాట్లాడుతా ఉన్నాడు. Who knew everything. ఆయనకి సర్వం ఎరిగి ఉన్నవాడు తండ్రి. And to him he says, I have glorified thee on the earth. ఆయనతో చెప్తా ఉన్నాడు, నేను నిన్ను భూమి మీద మహిమపరిచి ఉన్నాను. What a wonderful statement. అది ఎంత అద్భుతమైనటువంటి మాటలు కదండి అవి. The Lord was there for 3 years ministry. ప్రభు వారు 3.5 సంవత్సరము ఆయన పరిచర్య చేశాడు. It doesn't just talk about that period only. అది కేవలము ఆ 3.5 సంవత్సర కాలాలకు సంబంధించిన మాటలు కావాలి. It talks about his entire life, even unseen life also. మనకు కనబడనటువంటి జీవితాన్ని గురించి కూడా ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు. Like we know, we read about the Lord Jesus Christ at the age of 12. He was found in the temple talking with the rabbis there. 12 ఏళ్ల ప్రాయములో ఆయన దేవాలయములో అక్కడుండే బోధకులతో మాట్లాడుతున్న సందర్భం కావచ్చు. After that, we don't read anything about him. దాని తర్వాత మనం ఆయన గురించి మనం ఎక్కువ వచ్చిన భాగాలు మనం చదవం. Then again, at the age of 30, he appears. మళ్ళా 30 సంవత్సరాలప్పుడు మళ్ళీ ఆయన మనం తిరిగి మనకు కనబడుతున్నాడు. The Bible doesn't talk about the silent years of that Lord. ఆ బైబిల్ గ్రంథము ఆ యొక్క కాలము గురించి ఎటువంటి మాటలు మాట్లాడలేదు. People now try to evaluate and come up with so many unnecessary stories. దీని గురించి ప్రజలు అనేక రకమైన ఊహలు చేసుకొని దాని గురించి అనేక కథలు చెప్తా ఉన్నారు. Many stories are there. చాలా కథలు చెప్తా ఉన్నారు. One of them is that Lord Jesus Christ came to India and become a disciple of somebody. ఆ చెప్పే కథలో కథ ఏంటంటే యేసు ప్రభు వారు ఆ కాలంలో భారతదేశానికి వచ్చి ఎవరో ఒకరి దగ్గర గురువు గారి దగ్గర శిష్యరత్వం చేశాడని. These are all unnecessary stories. ఇవి చాలా అసందర్భమైనటువంటి కథలు. When the Bible is silent on certain thing, we need to be silent. బైబిల్ కొన్ని విషయాల పట్ల మౌనం వహించినప్పుడు మనం కూడా ఆ సందర్భాల పట్ల మౌనం వహించాల్సింది. But remember, at the age of 30, when he was baptized, what did the Father say? ఆ 30 సంవత్సరాలప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు తండ్రి గారు ఏం చెప్పారు ఆయన గురించి? He declared, "This is my beloved son." ఆయన చెప్తా ఉన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని తెలియజేశాడు. I am well pleased in him. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటండి? The Father was pleased even of those silent years. ఆ యొక్క మౌనంగా ఉన్నటువంటి కాలాల గురించి కూడా తండ్రి ఆయన పట్ల ఆనందంగా వ్యక్తపరుస్తున్నాడు. That the silent period which you and I do not know. ఆ యొక్క నిశ్శబ్ద కాలములో నీవు నేను దాని సంగతులు మనం ఎరిగి ఉండలేదు. The Father knew it very well. అయితే తండ్రి ఎరిగి ఉన్నాడు చక్కగా. And when the Lord declares and certifies, I am well pleased in him, which covers even those silent years. దేవుడు ఎప్పుడైతే ఆ సందర్భంలో నేను ఏందో ఆనందిస్తున్నాను అంటున్నాడు, ఆ యొక్క నిశ్శబ్ద కాలం విషయంలో ఆయన జీవితాన్ని విధానం పట్ల ఆయన సంతృప్తికరంగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది.
when he began his public ministry, ఆయన బహిరంగ పరిచర్య ప్రారంభం అయినప్పుడు when he spoke, he glorified the Father. ఆయన మాట్లాడుతుండగా దేవుణ్ణి ఆయన తండ్రిని మహిమపరుస్తా ఉన్నాడు. And all his works glorified the Father. ప్రభు వారు చేసిన ప్రతి పని దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తా ఉంది. When he says, I have glorified thee on the earth, ఎప్పుడైతే నేను భూమి మీద నేను మహిమపరుస్తున్నానని చెప్తున్నప్పుడు he talks about two things. ఆయన రెండు విషయాల గురించి మాట్లాడుతున్నాడు. Through my word ఆ యొక్క వాక్కు ద్వారా and through my deed. ఆయన పనుల ద్వారా ఆయన మహిమపరుస్తా ఉన్నాడు. So in these two things only the entire life is summed up. ఈ యొక్క రెండు మాటల ద్వారా ఆయన మొత్తం జీవితము సంగ్రహంగా మనకు కనబడతా ఉంది. Even your life and my life is summed up in only these two. ఈ నీ నా జీవితాలు కూడా ఈ రెండు మరి సందర్భాల ద్వారా ముడిపడి ఉన్నాయి. That is talks about our character. అదే మన యొక్క ప్రవర్తన విధానాల గురించి తెలియజేస్తుంది. What we speak. మనం ఏం మాట్లాడుతున్నాం. What we do. మనం ఏం చేస్తా ఉన్నాం. We should glorify God. మనము దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. I am sorry to say this. There are many who do not know how to speak. I am not talking about messages, general talk even. నేను ఒక విషయాన్ని మీకు చెప్పడానికి విచారపడతా ఉన్నాను. చాలా మందికి ఏ విధంగా మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. They don't know how to talk. వాళ్ళకి ఎలాగో మాట్లాడాలో వాళ్ళకి తెలియదు. An evangelist came to me. I won't tell the place and state also. ఒక సువార్థికుడు నా దగ్గరకు వచ్చాడు. ఆయన పేరు ఆయన స్థలం నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. I was in the meetings and I was at rest time. He came and began to talk nonsense. నేను కూడికల్లో ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకున్న సందర్భంలో ఆయన నా దగ్గరకు వచ్చి అనేక అసందర్భమైన మాటలు నాతో మాట్లాడాడు. I knew he is an evangelist. నాకు తెలుసు ఆయన సేవకుడని. Are you an evangelist? నేను అడిగాను, నువ్వు సేవకుడువా సువార్థికుడువా అని అడిగాను. Do you know how to speak? నీకు తెలుసా ఏ విధంగా మాట్లాడాలో అని అడిగాను. Don't you have a better language, better vocabulary? నువ్వు మాట్లాడడానికి సరైనటువంటి భాష నీకు తెలియదా అని అడిగాను. You have come to me. If you want to know anything, you ask me. I'll be happy to tell. నువ్వు నా దగ్గరకు వస్తే నేను ఏ విధంగా మాట్లాడాలి నేను తెలియజేస్తాను కదా నీకు. No. If you want to know anything from the Bible or of my message, you come and ask me. I'll help. నీకు బైబిల్ గురించి నీకు ఏదైనా తెలియాలి అనుకుంటే నా దగ్గరకు వచ్చి అడిగితే నేను ఆ కొన్ని విషయాలు నీకు తెలియజేస్తానని చెప్పాను. Why should you come to talk about others with me? అయితే నా దగ్గరకు వచ్చి ఇతరుల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతా ఉన్నావు? Very shameful thing. I had to scold him. అది చాలా అవమానకరమైన సందర్భం. నేను అతన్ని ఆ విషయంలో మరి తిట్టాను కూడా. Many do not know how to speak. చాలా మందికి ఏ విధంగా మాట్లాడాలో తెలియదండి. My dear friends, we should glorify God through our every word. నా ప్రియమైన సహోదరులారా, మనం చేసే ప్రతి పని ద్వారా దేవుణ్ణి మనం మహిమపరచబద్దులమై ఉన్నాం. And we should glorify God through our deeds. మన కార్యక్రమాల ద్వారా కూడా దేవుని మనం మహిమపరచాలి. We should do that what pleases God. దేవుని ప్రీతికరంగా ఉండే పనులు మనం చేయాలి. And I will not take you to all the references. Time will not permit. నేను అన్ని వచన భాగాలు నేను వెళ్ళడానికి నాకు సమయం లేదు కానీ you know these you can calculate whatever I am talking about. మీ అందరికీ తెలుసు, మీరు లెక్క వేసుకోండి నేను ఏ విధంగా మాట్లాడుతున్నాను, ఏమేమి మాట్లాడబోతున్నాను. When I am touching any point, you know that where is that reference. You can go very well. నేను ఎప్పుడైతే వచన భాగాన్ని నేను చెప్తున్నానో మీకు ఆ వచన భాగాలు ఎక్కడ ఉన్నాయో మీరు అందరూ ఎరిగి ఉన్నారు. I know that you are well versed. మీ అందరికీ బాగా ఎరిగిన వారని నాకు తెలుసు. So need not to go to all the verses. ఆ వచన భాగాలన్నింటినీ మనం చూపాల్సిన అవసరం లేదు. So whatever he did not do to please himself, but to please Father. ఆయన ఏమి చేసినా తన సొంతానికి తన ఇష్టానికి చేయలేదు కానీ తండ్రిని సంతోషపడడానికి ప్రభువారు చేసినట్టుగా మనం చూస్తున్నాం. Everything that he did glorified God. ప్రభు చేసిన ప్రతి పని ద్వారా ప్రభు తండ్రి అయిన దేవుణ్ణి ఆయన మహిమపరిచాడు. Even when he died on the cross, through the death he glorified God. ఆయన శిలువలో మరణించిన సందర్భంలో ఆ మరణము ద్వారా తండ్రిని ఆయన మహిమపరిచాడు. What did the centurion say? అక్కడ ఉన్న శతాధిపతులు ఏం చెప్పారు? After having seen all that, he said, truly he is Son of God.
వారు అవన్నీ ఆ సంగతులన్నీ చూసిన తర్వాత ఈయన నిజముగా దేవుని కుమారుడని ఆ శతాధిపతులు వారు వ్యక్తపరిచారు. At his birth, ఆయన పుట్టుకలో the angels sang a song, glory in the highest and peace on the earth. ఉన్నత స్థలములలో దేవుని నామానికి మహిమ కలుగును గాక, భూమి మీద సమాధానం కలుగును గాక అని ఈ యొక్క దేవుని దూతలు పాటలు పాడారు. When he died, ఆయన చనిపోయినప్పుడు and the centurion knelt down at the foot of cross and said, glory be to God, he is truly the Son of God. ఆ విధంగా ఆయన చనిపోయిన సందర్భంలో శతాధిపతి ఆ యొక్క శిలువ పాదాల దగ్గర ఆయన మోకాళ్ళుని దేవుని మహిమపరిచి ఈయన నిజముగా దేవుని కుమారుడని ఆయన ప్రకటించాడు. Oh, what a lovely savior. అది ఎంత గొప్ప ప్రేమ కలిగిన రక్షకుడు అండి. From the birth until the death. ఆయన పుట్టుక నుంచి చనిపోయేంత వరకు. That's what he says, I have glorified thee on the earth. అందుకే నేను అంటున్నాడు, నేను భూమి మీద నిన్ను మహిమపరిచి ఉన్నాను అంటున్నాడు. The disciples were hearing him. ఆ యొక్క శిష్యులు ఆ మాటలు వింటూ ఉన్నారు. They knew it very well. వారందరికీ తెలుసు ఆ శిష్యులకు ఆ విషయాలు. They had seen it. వారు చూచారు కనులారా. They were the witnesses. వారు దానికి సాక్షులుగా ఉన్నారు. They say, yes, truly he glorified the Father. వారు అంటా ఉన్నారు, తండ్రిని నిజముగా ఆయన మహిమపరిచాడు. They all would have silently said, oh Lord, thank you. Yes, indeed he has glorified thee. వారంతా మౌనంగానే తండ్రితో అంటున్నారు, శిష్యులు కూడా నిజమే నిన్ను మహిమపరిచాడు ప్రభు అని వారు అంటూ ఉన్నారు. And what did they say? Second thing, రెండవదిగా మనం చూస్తున్నాం ఏంటండి, I have finished the work which thou gavest me to do. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అంటున్నాడు. He did not touch anything which was not given to him. ఆయనకి ఇవ్వబడలేని పనులు ఏది కూడా ఆయన దాన్ని తాకలేదు. He knew his work. ఆయనకు తెలుసు ఆయన పని ఏం చేయాలో. That's what he said to Joseph and Mary at the age of 12. Do you not know that I should be in the work of my father? తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియలతో 12 ఏళ్ల ప్రాయములో నేను ఏమి చేయాలో నాకు తెలియదా, నాకు తెలుసు కదా తండ్రి పనిలో నేను ఉన్నానని వారికి చెప్పాడు. He knew his work. ఆయనకు తెలుసు తాను ఏం చేయాలో. Then in John's Gospel chapter 4, his face was towards Samaria. ఈ 4వ అధ్యాయం యోహాను సువార్తలో ఆయన సమరయ స్త్రీని చూస్తా ఉన్నాడు. His face was towards Samaria. He needs to go to Samaria. ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. And he said, I have a work to do there. సమరయకి వెళ్ళి నేను ఒక పని చేయాలి. And he knew the work. ఆయనకు తన పని ఎరిగిన వాడుగా ఉన్నాడు. And he said several times, I know my work. ఆయన అనేక సార్లు చెప్పాడు, నేను ఏమి చేయాలో నేను ఎరిగిన వాడుగా ఉన్నాను. Many a time during the time of his ministry, Jews wanted to declare him as a king. ఆయన పరిచర్య చేసే అనేక సందర్భాల్లో అక్కడ ఉండేటువంటి యూదులు అతని రాజుగా ప్రకటించాలని ఆశపడతా ఉన్నారు. And he went away from their midst. వారి మధ్యలో నుంచి ఆయన వెళ్ళిపోయాడు. Why? ఎందుకు? He knew that he did not come to the world to become a king. ఆయనకు తెలుసు ఆయన వచ్చింది ఇక్కడ రాజుగా కావడానికి కాదు. He will become a king, king of kings in the future. ఆయన రాజులకు రాజుగా తిరిగి రాబోతున్నాడు. He knew that father had given him a kingdom. ఆ తండ్రి తనకు ఒక రాజ్యాన్ని ఇచ్చాడని ఆయన ఎరిగి ఉన్నాడు. But before that he needs to go through a procedure of cross. దానికి ముందు ఆయన సిలువ అనేటటువంటి కార్యక్రమం గుండా ఆయన వెళ్ళవలసి ఉన్నాడు. And many a time they wanted to kill him also. Many a time they wanted to kill him also. అనేక సందర్భాల్లో ప్రభువును వారు చంపచూశారు కూడా. And that time also he did not commit himself unto them. ఆ సందర్భంలో కూడా ఆయన తను వారికి అప్పగించుకోలేదు. They want to stone him to death. ఆయన్ని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. They want to throw him from the pinnacle. ఆయన కొండ శిఖరం నుంచి తోసివేయాలనుకున్నారు. But he did not commit himself. ఆ విధంగా తను అప్పగించుకోలేదు. It's not because he was afraid of death. దానికి ఆయన మరణాన్ని చూసి భయపడిన సందర్భం కాదు అది. That was not the time and that was not the way for him to die. అది ఆ విధంగా చనిపోయే సమయము కాదు, ఆయన చనిపోయే పద్ధతి అది కాదని ఆయన ఎరిగి ఉన్నాడు. So he knew all these things. ఆయనకు సర్వం ఎరిగి ఉన్నాడు. Now the closing time had come. ఇప్పుడు ఆ సమయము అయిపోయేటటువంటి సమయానికి వచ్చున్నాడు.
Judah had already gone to the Pharisees, ఆ పరిసయ్యుల దగ్గరికి యోధా వెళ్ళున్నాడు. and the soldiers are on the way. ఈ యొక్క సైనికులు ప్రభువాన్ని బంధించడానికి మార్గ మధ్యములో ఉన్నారు. Here the Lord says, I have finished the work you have given me to do. ఆ సందర్భంలో తండ్రితో అంటున్నాడు ప్రభువారు, నీవు నాకు చేయుటకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేశాను అంటున్నాడు. What was that work? ఏంటండి ఆ పని? Not the work of, he was not talking about the work of salvation. ఆయన రక్షణ గురించినటువంటి ఆ పని గురించి మాట్లాడటం లేదు. Many misunderstand that verse. చాలా మంది ఈ యొక్క వచన భాగాల్ని మరి వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు. I have finished the work which you gave me to do, meant by that he came to reveal God to man. ఆ సందర్భం ఏంటంటే తండ్రి అయిన దేవుణ్ణి మానవునికి ప్రత్యక్షపరిచే సందర్భం అది. He knew that for 400 years there was no vision at all. 400 సంవత్సరాలు ఎటువంటి దర్శనం లేకుండా ప్రజలు ఉన్నారు. You can imagine for 400 years, if vision is not there and the word is not there, how people would be. ఆ 400 సంవత్సరాలు దర్శనం లేకుండా దేవుని వాక్యం లేకుండా ఆ ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. If you fail to attend all the meetings for a week, you will become weak. వారంలో జరిగే నియామ కూడికలను పూర్తిగా మానేస్తే నువ్వు బలహీనపడతావు ఆత్మీయంగా. But that was the case of 400 years. అది 400 సంవత్సరాలు ఆ రకంగా వాళ్ళు పోగొట్టుకున్నారు. Situation was horrible. ఆ యొక్క సందర్భము చాలా మరి విచారకరంగా మరి దయనీయంగా ఉంది. Politically, religiously, all the situation was very bad. ఆ యొక్క రాజకీయ పరంగా మతపరంగా ఆ పరిస్థితులు చాలా విచారకరంగా ఉన్నాయి. John the Baptist was sent in order to prepare the way for the Lord. బాప్తిస్మిచ్చు యోహాను ఆ యొక్క మార్గం సరళం చేయడానికి ఆయన వస్తున్నాడు. But when the Lord came, what did he see? ఆ ప్రభువారు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడండి? And he saw the sheep scattered. ఆ వచ్చినప్పుడు ఈ యొక్క గొర్రెలు త్రోవ తప్పిపోయినట్టుగా మనం చూస్తున్నాం. Without a shepherd. వారికి కాపరి లేని గొర్రెల్లా కూడా తప్పిపోయి ఉన్నారు. Everybody began to walk according to his conviction and convenience. ప్రతి ఒక్కరు వారికి ఇష్టమైన మార్గాల వైపు వాళ్ళు ప్రయాణిస్తా ఉన్నారు. So he came to reveal God to mankind. ఆ విధంగా దేవుడిని ఆయన మానవులకు ప్రత్యక్ష పరచడానికి దేవుడు వచ్చాడు. He revealed the love of God to mankind. దేవుని యొక్క ప్రేమను మానవులకు తెలియజేయడానికి ఆయన వచ్చాడు. He revealed that God is compassionate. ప్రభువు దయాదాక్షిణ పూర్ణుడు అని మనం మరి తండ్రి మానవులకు ఆయన తెలియజేస్తా ఉంటాడు. He revealed that God is gracious and forgiving. ఆయన క్షమించేవాడు, కృప కనికరం కలిగిన వాడు ఆయన తెలియజేస్తా ఉన్నాడు. And he brought the heavenly manna to them. ఆ యొక్క పరలోకపు మన్నాను ఆయన కిందకు తీసుకొని వచ్చాడు. He gave them eternal waters. ఆయనకు మరి జీవ జలాల వరకు అందించాడు. He gave the life of bread to them. జీవాహారాన్ని ఆయనకు అనుగ్రహించాడు. People came to know about it. ఆ ప్రజలందరికీ ఈ విషయాలు తెలియజేశారు. Followed him. ఆయన వెంబడించారు. Now the disciples are prepared. ఆ యొక్క శిష్యులను ఆయన సిద్ధపరుస్తా ఉన్నాడు. When he is taken up, ఆయన ఎత్తబడినప్పుడు the disciples will come into the picture and will carry on the ministry which was started by the Lord Jesus. ఆ విధంగా ఆయన ఎత్తబడిన తర్వాత శిష్యులందరూ వచ్చి ఆయన పరిచర్యను వారు కొనసాగించారు. I have finished the work which you gave me to do. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాను. He was mindful of the work of Father. తండ్రి యొక్క పని విషయంలో ఆయన చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. My dear friends, let me say this here. నా ప్రియమైన స్నేహితులారా, ఈ విషయాన్ని నేను తెలియజేయనివ్వండి. In the assembly we have various departments. మన యొక్క సంఘములో అనేక విభాగాలు ఉన్నాయి. Elders are there. పెద్దలు ఉన్నారు. Deacons are there. పరిచారకులు ఉన్నారు. Sunday school teachers are there. ఆ సండే స్కూల్ టీచర్లు ఉన్నారు. Youth leaders are there. ఆ యవనస్తుల నాయకులు ఉన్నారు. Sisters coordinators are there. ఆ యొక్క సహోదరుల సమాజాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. This is the ministry given to you. ఈ యొక్క పరిచర్య దేవుడు మనకు అప్పగించి ఉన్నారు. Can we say that I have done the work which you gave me to do? మనం ఈ విధంగా చెప్పగలమా? చేయుటకు నాకు నువ్వు ఇచ్చిన పని నేను పూర్తి చేశానా మనం చెప్పే స్థితిలో ఉన్నామా? As an elder, ఒక పెద్దగా
Am I doing my responsibilities? ఒక సంఘ పెద్దగా నేను చేయాల్సిన బాధ్యతలు నేను సరిగా నెరవేరుస్తున్నానా? As a Sunday school teacher, ఒక సండే స్కూల్ టీచర్ గా am I nourishing the souls, little hearts? ఆ యొక్క చిన్న హృదయాలను నేను మరి సంరక్షిస్తున్నానా? And you are doing wonderful work. నువ్వు చాలా మంచి పనులను చేస్తా ఉన్నావు, అద్భుతమైన పనులు చేస్తున్నావు. Okay, we come to the second part. ఆ రెండవ భాగానికి వద్దాం. Is prayer for the disciples. ఆయన తన శిష్యుల గురించి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. We will look into one or two points here. మనము ఒకటి రెండు మాటలు మనం ఇక్కడ చూద్దాం. He prayed for the disciples. ఆయన శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. Come to verse 11. 11వ వచనానికి వద్దాం. The first thing he said was, మొట్టమొదటి ఆయన ఏం చెప్పాడంటే, and now I am no more in the world, but these are in the world, and I come to thee, Holy Father. నేను ఇకను లోకములో ఉన్నాను కానీ వీరు లోకములో ఉన్నారు. Yeah, please go on. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. And verse 15 also. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. He prayed that the Father may keep them. తండ్రి వీరిని భద్రపరచాలని తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. In verse 11, to keep them in unity. ఈ 11వ వచనములో వారు ఐకమత్యముగా ఉండాలని వారి గురించి ప్రార్థిస్తున్నాడు. In verse 15, he prayed that the Lord may keep them from the evil. ఆ దుష్టత్వం నుంచి వారిని కాపాడాలని 15వ వచనములో ఆయన ప్రార్థిస్తా ఉన్నాడు. Look at the prayer of the Lord. ఈ యొక్క ప్రభు యొక్క ప్రార్థనను మీరు గమనించండి. In verse 11, he says, keep them in unity. 11వ వచనములో వారిని ఐక్యముగా ఉండడానికి వారిని కాపాడమని చెప్తున్నాడు. He knew that there is some kind of disagreement among them. ఆయన ఎరిగి ఉన్నాడు, వాళ్ళ మధ్యలో కొన్ని భేదాలు వస్తాయని ఆయన ఎరిగి ఉన్నాడు. Peter is a self-declared leader. ఆ పేతురు తనను తాను ఒక నాయకుడిగా ఆయన ప్రకటించుకున్నాడు. And John and James, they think we are the Lord's relatives. యోహాను యాకోబులు మేము ప్రభు యొక్క బంధువులను వారు తెలియజేస్తున్నారు. And we are very close to him. Brother, we are I very could not close hear to your him. voice. I could not hear your voice. Repeat. Is it? You mean my voice is not clear? Yeah. Or your voice sentence? is cutting for me. Yeah. Say it once again. Only this sentence only. Only this sentence. Only this sentence. Yeah. John and James, they used to think we are very close to the Lord Jesus. యోహాను యాకోబులు మేము దేవునికి దగ్గరగా ఉన్నామంటున్నారు. So everybody would think that I am greater. ప్రతి ఒక్కళ్ళు తమకు తాము మేము గొప్పవారని చెప్పుకుంటున్నారు. The Lord knew it very well. ప్రభువు వాటన్నిటిని ఎరిగి ఉన్నాడు. And he said, if you want to be greater, you should be a servant. ఆయన చెప్తున్నాడు, మీలో ఎవరైనా గొప్పవాడై ఉండాలి అంటే మీరు దాసునిగా ఉండాలని చెప్తున్నాడు. The Lord knew this problem will come up. ప్రభు ఎరిగి ఉన్నాడు ఈ సమస్య వస్తుందని. Therefore he prayed for unity. దాని కొరకే ఆయన వారు ఐకమత్యముగా ఏకముగా ఉండాలని ఆయన ప్రార్థిస్తా ఉన్నాడు. Father, keep them in unity. తండ్రి వీరిని ఏకమై ఉండులాగన వీరిని భద్రపరచు అని చెప్తున్నాడు. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, the Lord has sensed it that there would be disunity among the believers. ఈ యొక్క విశ్వాసుల మధ్యలో కూడా ఆ విధంగా అనైక్యత ఉంటుందని దేవుడు ఎరిగి ఉన్నాడు. And we know the scenario in our assemblies today. మన యొక్క మందిరాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం అందరూ ఎరిగి ఉన్నాం. We don't agree with each one. మనం ఒకరినొకరు అంగీకరించబడటం లేదు. There may be disagreements on certain issues,
but we are all one. మనం కొన్ని విషయాలలో కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ అయినా మనం అందరం ఏకమై ఉన్నాం. And we should understand that. అది మనం అర్థం చేసుకోవాలి. And when as a church, we should stand together for everything in the ministry. పరిచర్యలో మనం అన్ని విషయాల పట్ల మనం అందరం కలిసి ఏకముగా నిలబడాల్సిన సందర్భాలు ఉంటాయి. For simple reasons, assemblies are breaking. చిన్న చిన్న కారణాలను బట్టి సంఘాలు విడిపోతున్నాయి. Very simple reasons. చాలా చిన్న స్వల్పమైన విషయాల పట్ల సంఘాలు చీలిపోతా ఉన్నాయి. They fail to understand what God's word teaches. ఆ దేవుని యొక్క మాటలు వారు అర్థం చేసుకోలేక వారు ఈ విధంగా చేస్తా ఉన్నారు. And he prayed that they may be one. And we read that in repetition several times. మనం అదే విధంగా వారు ఏకంగా ఉండాలని ఆ మాటలు అనేక సార్లు వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. Now in 15th verse he says, keep them from evil. దుష్టుడి నుంచి వారు Keep them from evil. Yeah, evil one is there. అక్కడ దుష్టుడు ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. I received a message this afternoon. One of my prayer partners has sent from abroad. నేను ఈ మధ్యాహ్న కాలం ఒక వర్తమానం నా యొక్క ప్రార్థన మరి సహోదరుని ద్వారా నేను విన్నాను. And he sent a message, brother, pray for me. The lion is after me as a roar. Satan is after me as a roaring lion. సాధారణుడు నా వెంట గర్జించు సింహం వలె పడుతున్నాడు అని చెప్తున్నాడు అనే మాట రాశాడు. And pray for me. నా కొరకు ప్రార్థన చేయండి. He's a very good brother. ఆయన చాలా మంచి సహోదరుడు. He loves the Lord. ఆయన ప్రభువుని ఎంతగానో ప్రేమిస్తాడు. But I sent him message, the one who is with us is greater than the one who is in the world. మనతో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు అని ఆయనకు నేను వర్తమానం పంపించాను. The evil one is after us. ఈ యొక్క దుష్టుడు మన వెనక వారు వెంబడిస్తున్నాడు, మనం వెంబడిస్తున్నాడు. We need to be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. And then in verse 17, 17వ వచనంకి వస్తే, sanctify them through thy truth. వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయమంటున్నాడు. Thy word is truth. ఆ యొక్క వాక్యము సత్యము అంటున్నాడు. Sanctify them. వారిని పరిశుద్ధపరచండి అంటున్నాడు. What does it mean to say? దాని యొక్క అర్థం ఏంటి? They were already sanctified. వారు పరిశుద్ధపరచబడి ఉన్నారు. But when the Lord says, according to Greek, it has got 3 meanings. వారు చేసే పనులను బట్టి దానికి 3 అర్థాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. No, according to Greek word, sanctify here in this context, it has got 3 meanings. ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదము యొక్క పదాన్ని చూస్తే దానికి 3 అర్థాలు ఉన్నాయి. Confirm them in sanctity. వారిని పరిశుద్ధతలో వారిని నిశ్చయించాలి. And carry on them in sanctity. వారిని పరిశుద్ధపరుస్తూనే కొనసాగించాలి. And complete their sanctity. వారి యొక్క పరిశుద్ధతను సంపూర్తి చేయాలి. So that's what the Lord prayed for. ఆ విషయమే ప్రభువు ప్రార్థన చేస్తా ఉన్నాడు. We are sanctified. మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం. The moment we believed on the Lord Jesus Christ, the blood of the Lord Jesus Christ has cleansed us and we are sanctified. మనం ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచామో ఆ యొక్క రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. The prayer of the Lord is that we may be confirmed in sanctity. మనము ఈ యొక్క రక్షణ నిశ్చయతలో మనం కొనసాగించబడాలని ప్రభు ప్రార్థన చేస్తాం. And carry on in sanctity. ఈ యొక్క పరిశుద్ధతలో మనం కొనసాగించబడుతుండాలి. And complete the sanctity when he comes. ఆయన తిరిగి వచ్చినప్పుడు మన పరిశుద్ధత సంపూర్తిగా చేయబడుతుంది. In verse 19 we have the similar word. ఆ యొక్క 19వ వచనములో అలాంటి మాటలే మనం చూస్తున్నాం. We read that and for their sakes I sanctify myself. 19వ వచనం బ్రదర్. 19, yes. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై
నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. Now, try to understand this word. ఈ యొక్క వచన భాగాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. What was the necessary for the Lord to be sanctified? దేవుడు ఆ విధంగా, ప్రభు ఆ విధంగా ప్రతిష్ఠ చేసుకోవడానికి యొక్క అవసరత ఏంటండి? He was the Holy One. ఆయన పరిశుద్ధుడు, Holy One of God. ఆయన దేవుని యొక్క పరిశుద్ధుడిగా ఉన్నాడు, Holy God. పరిశుద్ధమైన దేవుడిగా ఉన్నాడు. But why, as we read this, it gives us a meaning that he is sanctifying himself. ఈ యొక్క వచన భాగాలు చదువుతుంటే ఆయన మనకు తను తాను ప్రతిష్ఠ చేసుకుంటున్నాడు, లేక పరిశుద్ధ పరుచుకుంటున్నాడు అనే మాటలు మనం చూస్తున్నాం. The Greek word which was used in verse 17 and 19 are different. ఈ యొక్క 17, 19 వచనాల్లో ఉపయోగించిన గ్రీకు పదాలు వేరువేరుగా ఉన్నాయి. In verse 19, sanctify means separate myself, set apart myself. 19వ వచనంలో ఉపయోగించిన గ్రీకు పదం ఏంటంటే నన్ను వేరు చెయ్యి అంటున్నాడు. No, I set apart myself. నన్ను నేను వేరుపరుచుకుంటున్నాను అంటున్నాడు. I set apart myself for their sakes. I set apart myself for they may be sanctified. వారు పరిశుద్ధ పరచబడాలని చెప్పి నన్ను నేను ప్రత్యేకపరుచుకుంటున్నాను. Now, like when we go to Exodus chapter 12, don't turn. 12వ అధ్యాయానికి వస్తే we have the instructions of Passover lamb. మనకు అక్కడ పస్కా బలి పశువుని గురించి కొన్ని వివరాలు మనం చూస్తాం. We need to pick up a lamb without a blemish. మరి ఎటువంటి మచ్చ లేనటువంటి గొర్రెపిల్లను మనం తీసుకోవాలి, set it apart, దాన్ని ప్రత్యేకపరచాలి, and on a certain day it should be killed. అది ఒక నియమించబడిన దినమును అది వధించబడాలి. That those who are there who use this blood, they may be sanctified. ఎవరైతే ఈ యొక్క రక్తాన్ని వారు ప్రోక్షించుకుంటారో వారు పరిశుద్ధపరచబడతారు. That's the context here. అదే సందర్భం ఇక్కడ 19వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. I set apart myself. ఈయన తాను ప్రత్యేకంగా వారికి ప్రత్యేకపరచుకుంటున్నాడు. That they may be sanctified. వారు పరిశుద్ధపరచబడడానికి ఈయన ప్రత్యేకపరచుకుంటున్నాడు. Yes. When the Lord Jesus Christ died on the cross of Calvary, our Passover lamb, because of his precious blood, you and I are sanctified. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పస్కా గొర్రె బలి పశువుగా ఆ యొక్క శిలువలో ఆయన వధించబడిన తర్వాత ఆ యొక్క రక్తము ద్వారా మనమందరము కూడా పరిశుద్ధపరచబడ్డాం. Glory be to God. ఆ దేవునికి మహిమ పరచబడును గాక. The prayer is that we may carry on in sanctity. ఈ యొక్క ప్రార్థన ఏంటంటే మనం ఈ పరిశుద్ధం పరచబడుతూ కొనసాగుతుండాలి మన జీవన విధానంలో. The devil will try to rob our sanctity. ఈ యొక్క సాతానుడు మనకు పరిశుద్ధతను వాడు దొంగిలించాలని ప్రయత్నిస్తా ఉంటాడు. The devil will try to defile us. మనల్ని అపవిత్రపరచాలని సాతానుడు ప్రయత్నిస్తా ఉంటాడు. Therefore the Lord prayed for. అందుకోసమే ప్రభువు మన కొరకు ప్రార్థన చేశాడు. And he is praying right now. ఆయన ఇప్పుడు మన కొరకు కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు. That you and I may continue in sanctity. మనము ఈ యొక్క పరిశుద్ధతలో భద్రపరుస్తూ పరిశుద్ధతలో కొనసాగించబడాలని మన కొరకు ఆయన ప్రభువు ప్రార్థన చేస్తాడు. I come to the third part. నేను 3వ భాగానికి వస్తాను. Third part is prayer for the believers of that time and future believers. ఈ యొక్క 3వ భాగంలో అప్పుడు ఉన్నటువంటి విశ్వాసుల గురించి, తర్వాత ఆయన నమ్ముకోబోయేటువంటి విశ్వాసుల గురించి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. Verse 20. ఆ యొక్క 2:20 వచనం చూద్దామండి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. Yes, he prayed for you and I. నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. Thank God for that day when gospel came to you and I. ఈ యొక్క సువార్త నీ దగ్గరికి నా దగ్గరికి రావడాన్ని బట్టి మనం ఎంతో దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. Thank God that that day we committed our lives unto the Lord. ఆ దినం మన యొక్క జీవితాలను ప్రభు కొరకు సమర్పించుకున్న దేవునాన్ని బట్టి దేవునికి ఎంతనో స్తుతించాలి. Thank God for he has answered the prayer of his son. ఆయన తన కుమారుని యొక్క ప్రార్థనలకు
దేవుడు సమాధానం ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. And he prayed for you and I. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ప్రార్థన చేశాడు. And in verse 23, he prayed that we all may be perfect. మనం 23వ వచనం చూస్తున్నాం. మనమందరము సంపూర్ణులుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. Perfect in one body. మనము ఏకముగా ఒక శరీరముతో సంపూర్ణంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. We read in Ephesians. ఎఫెసీ పత్రికలో కూడా మనం చదువుతాం. The Lord broke away the middle wall by his flesh. ఆయన యొక్క మధ్య గోడలను ఆయన పడగొట్టినట్టుగా మనం చూస్తున్నాం. By giving away his body. ఆయన యొక్క శరీరము ద్వారా మన మధ్య ఉండే మధ్య గోడలను పడగొట్టాడు. Now he made all these two people together to become one. ఈ ఇద్దరును ఏక శరీరముగా చేయడానికి ఆయన పని చేశారు. The Jews and the Gentiles. ఈ యొక్క యూదులు అన్యులు all became one body. ఇప్పుడు వాళ్ళందరూ ఏక శరీరముగా చేయబడ్డారు. The first century church, the first church was a Jewish church in Acts chapter 2. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములో మొదటి శతాబ్దంలో ఉండే సంఘము అది యూదులతో నింపబడిన సంఘం. And in chapter 8 Samaritans joined. 8వ అధ్యాయములో సమరయులు కూడా ఆ యొక్క సంఘములో చేర్చబడ్డారు. And in chapter 10 finally the Gentiles joined. 10వ అధ్యాయములో అన్య జనాంగం కూడా సంఘములో చేర్చబడ్డారు. So the Lord has united both Jews and the Gentiles together. ఈ యొక్క దేవుడు దేవుడు ఈ యొక్క యూదులను అన్యులను ఇద్దరిని ఏక శరీరంగా చేశారు. It's a perfect union. అది సంపూర్ణమైనటువంటి ఏకత్వంగా చూస్తున్నాం. I'm sorry, particularly in Andhra, assemblies are dividing based on caste. ఆంధ్రాలో విచారకరమైన విషయం ఏంటంటే సంఘాలు కుల ప్రాతిపదిక మీద విడగొట్టబడుతున్నాయి. The Lord has united us. దేవుడు మనందరినీ ఏకం చేశాడు. Why you are breaking away? మీరు ఎందుకు విడగొడుతున్నారు? We need to put an end to such politics. అలాంటి రాజకీయాలకు మనము స్వస్తి పలకాలి. The Lord prayed that we may be perfect in one. ప్రభువు మన కోసం ప్రార్థన చేశాడు. మనం ఏకత్వంలో సంపూర్ణంగా ఉండాలని ప్రార్థన చేశాడు. Finally, చివరిగా verse 26. 26వ వచనం చూద్దాం. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేసేదని చెప్పాను. He talked about love. ఆయన ప్రేమను గురించి మాట్లాడాడు. What kind of love? ఎలాంటి ప్రేమ అండి అది? The love which you had for me. తండ్రి తన కుమారుని పైన చూపించిన ప్రేమను గురించి ఆయన చెప్తున్నాడు. What kind of love was that? అది ఎలాంటి ప్రేమ అండి? This is my beloved son. ఇతను నా ప్రియమైన కుమారుడు. I am well pleased in him. ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నాను. Yet I give away him. అయినప్పటికీ ఆయన మీ కొరకు ఆయన మీకు అప్పగిస్తా ఉన్నాడు. Sacrificial love. ఆయన త్యాగపూరితమైనటువంటి ప్రేమ. The love which you have for me. నా పట్ల నువ్వు చూపించిన ప్రేమ. And they also may have. వాళ్ళకు కూడా అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. Love means sacrifice. ప్రేమ అంటే త్యాగం. The world has taught us love is blind. ఈ లోకం మనకి ఏం తెలియజేసిందంటే ప్రేమ గుడ్డిది అని. That's wrong. అది చాలా తప్పండి. Love means sacrifice. ప్రేమ అంటే త్యాగపూరితమైంది. And that's the kind of love we need to exercise among our brothers. ఇలాంటి రకమైనటువంటి ప్రేమే మన సహోదరుల మధ్య మనం కనబరచాలి. In John's Gospel chapter 13 he has mentioned about he said, I give you a new commandment that you love one another. యోహాను సువార్త 13వ అధ్యాయంలో నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తా ఉన్నాను, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని తెలియజేస్తా ఉన్నాను. Loving one another is not a new commandment. ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది క్రొత్త ఆజ్ఞ ఏం కాదు. It's an old commandment. అది పాత ఆజ్ఞే. But why did he say new commandment? ఎందుకు ఆయన క్రొత్త ఆజ్ఞ అని చెప్తా ఉన్నాడు? In verse 34. 34 వచనం. John 13. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను.
In the old commandment, it's a love thy neighbor as thyself. పాతలో ఆ యొక్క పాత నిబంధనలో ఉండేటువంటి ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. And the Lord says, you love one another. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. But what is a new commandment in it? ఈ కొత్త ఆజ్ఞలో ఏముందండి? How much should I love? ఎంతవరకు నేను ప్రేమించాలి? How long should I love? ఎంత 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 కాలం ప్రేమించాలి? What is the measure of love? దాని యొక్క కొలమానం ఏంటండి? The Lord says here, ఇక్కడ ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారు. as I have loved you, నేను మిమ్మును ప్రేమించినట్లుగా you love one another. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. Therefore, it is a new commandment. కాబట్టి ఇది కృత ఆజ్ఞగా ఉంది. I give you a new commandment. Love one another as I have loved you. నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తా ఉన్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. The Lord loved us. దేవుడు ప్రభు మనల్ని ప్రేమించాడు. He came to this world. ఆయన ఈ లోకానికి వచ్చాడు. He loved us and died on the cross. ఆయన మనల్ని ప్రేమించాడు. కలవరి శిలువలో ఆయన మరణించాడు. He is loving us still. ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. In spite of all our failures. మనకు ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ He is still loving us. ఆయన మనల్ని ఇంకా ప్రేమిస్తా ఉన్నాడు. But we fail to love. అయితే ఆయన మనం ప్రేమించడంలో విఫలమవుతున్నాం. No, not God. With one another. మనం ఒకరినొకరు ప్రేమించడంలో విఫలమవుతున్నాం. We say we love God because we. మనం దేవుడిని ప్రేమిస్తున్నాం. Yeah. That we do. Believers, we love something. విశ్వాసులంగా మనం అందరం దేవుడిని ప్రేమిస్తున్నాం, కానీ ఒకరినొకరు ప్రేమించడంలో విఫలమవుతున్నాం. Loving one another. ఒకరినొకరు ప్రేమించడంలో. You know, the brethren identity is love. ఆ బ్రదరన్ సంఘాలలో ఉండేటటువంటి ఆ యొక్క గుర్తు ఏంటంటే ప్రేమ. When it started in Plymouth 400 years ago. 400 సంవత్సరాల క్రితం ప్లైమౌత్లో ప్రారంభమైనప్పుడు all those early believers, forefathers, they came together, and the way they loved each other, outsiders said, behold, they look like brethren. వారు మన పితరులు ఏ విధంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారో వారి యొక్క ప్రేమ అనురాగాలను బట్టి ఇతరులు వారిని ఏమన్నారంటే వీరు సహోదరులు అన్నారు. And from that point onwards, the word brethren has come. ఆ సందర్భం నుంచి ఈ యొక్క సహోదరత్వము అనే పేరు, బ్రదరన్ అనే పేరు ఆవిర్భవించినట్టుగా మనం చూస్తాం. Brethren is not denomination. బ్రదరన్ అనేది ఒక శాఖ కాదండి. Brethren is not doctrine. అది ఒక సిద్ధాంతం కాదు. Brethren known for love. బ్రదరన్ అంటే అది ప్రేమకు గుర్తుగా ఉంది. I'm sorry to say we have lost our identity today. నేను విచారపడతా ఉన్నాను, మనము ఈ యొక్క గుర్తింపును మనం కోల్పోయాం. What a prayer. ఇది అంత అద్భుతమైనటువంటి ప్రార్థన గమనించండి. But let me tell you one more thing. మీకు మరొక విషయం చెప్పనివ్వండి. The Lord knew it very well. ప్రభువు ఈ విషయాలు ఎరిగి ఉన్నాడు. When he would be betrayed, when he would be caught, ఆయన పట్టబోయే ముందు ఈ విషయాలను ఎరిగి ఉన్నాడు. He knew that the disciples will scatter. ఆయనకు తెలుసు ఈ శిష్యులు చెదిరిపోతారని. He knew that even after his resurrection, Peter will lead disciples for fishing. ఆయన తిరిగి లేకపోవడం తర్వాత కూడా పేతురు వీళ్ళందరినీ చేపల పట్టడానికి తీసుకుని వెళ్తారని కూడా ఆయనకు తెలిసి ఉన్నాడు. And he knew that the same night Peter will deny him thrice. అదే రాత్రి ముమ్మారు పేతురు ఆయన తెలియదని బొంకుతాడని కూడా తెలుసు. He knew all their weaknesses. వాళ్ళ యొక్క బలహీనతలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. Yet he did not refer to single weakness in this prayer. ఆయన అవన్నీ ఎరుగున్నా కూడా ఈ ప్రార్థనలో ఆ సందర్భాలు ఒక్కడు కూడా ఆయన తెలియజేయలేదు. I learned a great lesson. ఒక మంచి పాఠాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. You know, when we pray about others, we pray, no, he is not coming, he is very weak, he is that. We tell all these things to the Lord. మనము ఇతరుల గురించి ప్రార్థన చేసేటప్పుడు అతనికి ఈ బలహీనతలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని మనం తండ్రికి తెలియజేస్తా ఉంటాం ప్రార్థనలో. He knows it very well. ఆయనకు అన్ని ఎరిగి ఉన్నాడు. We need not to refer to none of the weaknesses. ఆ యొక్క బలహీనతలు మన ప్రార్థనలో తండ్రికి మనం తెలియజెప్పాల్సిన అవసరం లేదు. But the Lord prayed for their unity. అయితే ప్రభు వారి యొక్క ఐకమత్యాన్ని గురించి, ఏకత్వాన్ని గురించి ప్రార్థన చేశారు. For their safety.
వారి యొక్క భద్రతను గురించి, for their ministry. వారి యొక్క పరిచర్యను బట్టి What a prayer. ఎంత అద్భుతమైన ప్రార్థన గమనించండి. And when he end the prayer, they came and caught hold of him and took him away. ప్రార్థన ముగించబడిన తర్వాత రోమా సైనికులు వచ్చి ఆయన పట్టుకుని బంధించి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. He prayerfully parted with the disciples. ఆయన ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క శిష్యుల నుంచి ఆయన వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. What a blessed Lord. ఎంత అద్భుతమైన మరి ఆశీర్వదించబడినటువంటి ప్రభువు కదండి. He commended the disciples unto the Father. ఆయన ఈ యొక్క శిష్యులను తండ్రికి అప్పగించాడు. May the Lord help us to understand these truths. ఈ యొక్క సత్యాలు మనకు అర్థమవులాగున మరి దేవునికి ప్రార్థన చేద్దాం. And live for the glory of the Lord. మనం దేవుని యొక్క మహిమార్థమే జీవిద్దాం ఈ లోకంలో. May God bless these thoughts for our sake. మన ఈ యొక్క ధ్యానం దేవుడు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. సహోదరులు సుందర్రాజు గారు ఉన్నారండి? బ్రదర్ సుందర్రాజు గారు ఉంటే ప్రార్థనలు నడిపిస్తారని ఆశపడుతున్నాను. ఉన్నాం బ్రదర్. ప్రార్థన చేయండి బ్రదర్. మంచిది. ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, మధ్యాహ్న కాలంలో మీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన కృపంతటి కొరకు మీకు వందనములు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం తండ్రి. మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం నుంచి మీరు దాసుని మీరు అభిషేకించి ఆయన ఆత్మతో నింపి మరి విలువ కలిగిన మాటలు మీరు మాతో మాట్లాడినందుకు వందనములు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి చేసినటువంటి ప్రార్థనలో మేము కూడా ప్రార్థన అంశములుగా ఉన్నామని ఎరిగి మేము మీకు వందనములు స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. మీ ప్రార్థనల ఉద్దేశములన్నీ తండ్రి మేము గ్రహించి దానికి విధేయత చూపించి మరి మీ చిత్తము నెరవేర్చే మీ శిష్యులుగా మేము ఉండునట్లు మాకు సహాయం చేయము. విత్తన మీ వాక్యం నీరు కట్టి ఫలింప చేయము. ముందున్న పరిచయ కొరకు మమ్మల్ని సిద్ధపరచము. మీ దాసుని మీరు అభిషేకించి మరి ఎక్కువగా మీ పరిచయలో వాడుకొనము, కుటుంబమును కాపాడము, వారిని దీవించము, ప్రతి అవసరతలు తీర్చము. మమ్మల్ని మీ చేతులు అప్పగించుకుంటూ కొద్ది ప్రార్థన క్రీస్తు